హలో ఫ్రెండ్స్, చాలామంది అప్లికేషన్ నింపేటప్పుడు తప్పులు అవుతున్నాయి. ఒకసారి పెన్నుతో లైవ్‌గా రాసి చూపించండి అని అడిగారు. అందుకే ఈ వీడియోలో రూపాయి ఖర్చు లేకుండా పెన్నుతో పెన్షన్ అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలో చూద్దాము. ఇందులో నేను వాడిన పేర్లు, నంబర్లు అన్నీ కూడా డమ్మీయే. మీ అవగాహన కోసమే వాడిన. ఇక్కడ మనం ఏదైతే పెన్షన్‌కి అప్లై చేస్తున్నామో ఆ బాక్స్‌లో టిక్ మార్క్ చేయాలి. తర్వాత మన యొక్క ఆధార్ నంబర్ రాయాలి. తప్పులు, దిద్దివేతలు, కొట్టివేతలు లేకుండా ఈ విధంగా నీట్‌గా రాయాలి. తర్వాత మీ యొక్క జిల్లా, ఏ జిల్లా అయితే ఆ జిల్లా. ఉదాహరణకు నేను ఆదిలాబాద్ రాసిన. మండల్, మున్సిపాలిటీ. మీరు మండల్ అయితే మండల్ పేరు రాయాలి, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పేరు. తర్వాత గ్రామ పంచాయతీలో నివసిస్తుంటే గ్రామ పంచాయతీ యొక్క మీ యొక్క వార్డు అది రాయాలి. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ యొక్క వార్డు. తర్వాత ఇక్కడ కలర్ ఫోటో రీసెంట్‌ది అతికించాలి. తర్వాత మీ యొక్క వీధి, స్ట్రీట్ పేరు. ఉదాహరణకి ఇక్కడ గడ్డ మీది స్ట్రీట్ అని రాసిన. అట్లా. తర్వాత అప్లికెంట్ ఫుల్ నేమ్, ఎవరైతే పెన్షన్ కోసం అప్లై చేస్తున్నారో వారి యొక్క పేరు. మీ యొక్క పేరు యాజ్ పర్ ఆధార్, యాజ్ షోన్ ఇన్ ద ఆధార్. ఆధార్లో ఏ విధంగా ఉంటే ఇంగ్లీష్లోనే రాయండి. ఎందుకంటే మనకు చేయూత పెన్షన్ పోర్టల్లో ఆన్లైన్ డేటా ఎంట్రీ ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి అక్కడ ఇంగ్లీష్లో మాత్రమే ఎంటర్ చేయడానికి వీలైతుంది అక్షరాలు. తెలుగు అక్షరాలు వీలు కాదు కాబట్టి మీరు ఇంగ్లీష్లోనే రాయండి. నేను ఈ విధంగా రామరాజు అని రాసిన. తర్వాత ఆయన యొక్క ఫాదర్ పేరు భీమారాజు. ఈయనకి ఏమవుతుందంటే రిలేషన్ ఫాదర్ అని రాసిన. తర్వాత ఆయన యొక్క అడ్రస్, హౌస్ నంబర్ 0 ఈ విధంగా ఎగ్జాంపుల్ రాసిన. విలేజ్ అండ్ మండల్ ఆదిలాబాదు. మీది విలేజ్ అండ్ మండల్ ఏదైతే అది రాయాలి. డిస్టిక్ ఆదిలాబాదు, తెలంగాణ. పిన్ కోడ్ కూడా రాయండి. తర్వాత ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, ఆయన నివసిస్తున్న అడ్రస్ ఆధార్లో అడ్రస్ కాకపోతే ప్రస్తుతం ఏదైతే నివసిస్తున్నాడో ఆ యొక్క అడ్రస్, అదే అడ్రస్కి అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్కి రావడం జరుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, చదువుకుంటేనేమో ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారము రికార్డ్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ చదువుకోకపోతే ఓటర్ ఐడి. ఒకవేళ ఎస్ఎస్సి ప్రకారం రాస్తే మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా జత చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు కాబట్టి. తర్వాత మీరు మగవాళ్ళు అయితే మగవాళ్ళు, ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు. ఈ విధంగా మగవాళ్ళు కాబట్టి ఇక్కడ టిక్ చేసిన. తర్వాత ఆయనకు మ్యారేజ్ అయింది కాబట్టి ఇక్కడ మ్యారేజ్ బాక్స్లో టిక్ చేసిన. మ్యారేజ్ కాకపోతే అన్మ్యారీడ్ ఈ బాక్స్లో టిక్ చేయాలి. తర్వాత ఆయనకు మ్యారేజ్ అయింది కాబట్టి భార్య పేరు శశి కళ అని రాసిన. తర్వాత భార్య యొక్క ఆధార్ నంబర్ కూడా రాయాలి ఇక్కడ. ఇది 1 2 3 ఈ విధంగా రాసిన అనమాట. తర్వాత భార్య యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా రాయాలి. తర్వాత అప్లికెంట్ యొక్క మొబైల్ నంబర్ కూడా ఈ విధంగా కొట్టివేతలు, దిద్దివేతలు లేకుండా నీట్గా రాయాలి. అందుబాటులో ఉన్న ఫోన్ నంబర్ మాత్రమే రాయాలి. అందుబాటులో లేని ఫోన్ నంబర్ రాయవద్దు. మీరు ప్రస్తుతం వాడేది రాయండి. తర్వాత మీ కులం ఏదైతే అది, ఈయన కులం బీసీ కాబట్టి బీసీ టిక్ చేసిన. ఈయన ఏం పని చేస్తాడంటే లేబర్ పని చేస్తాడు, లేబర్ కూలీ, వ్యవసాయం కూలీ. మీరు ఏం పని చేస్తే అది ఇక్కడ రాయాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆయన యొక్క బ్యాంక్ అకౌంట్ ఈ విధంగా రాసిన నేను. మీరు కూడా ఈ విధంగా కొట్టివేతలు, దిద్దివేతలు లేకుండా రాయండి. తర్వాత బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ మీ పాస్బుక్లో ఉంటుంది. అదే ఉన్నట్టు చూసి కొట్టివేతలు, దిద్దివేతలు లేకుండా రాయండి. ఎందుకంటే మీ యొక్క పెన్షన్ అమౌంట్ అప్రూవల్ అయినాక ఈ యొక్క అకౌంట్లోనే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ యొక్క బ్రాంచ్ ఆదిలాబాద్లో ఉంది, అది బ్రాంచ్ గడ్డ మీది బ్రాంచ్ అని రాసిన. మీరు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పేరు, బ్రాంచ్, బ్యాంకు నేమ్ రాయండి. తర్వాత రేషన్ కార్డు నెంబరు చాలా ఇంపార్టెంట్. రేషన్ కార్డు ఉంటేనే మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని నెంబర్ కూడా ఈ విధంగా కొట్టివేతలు, దిద్దివేతలు లేకుండా నీట్గా రాయండి. తర్వాత యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్, ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఎంతైతే ఆదాయం వేసారో ఆ ఆదాయం ఇక్కడ రాయండి. సర్టిఫికేట్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. ఒకవేళ రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఈ కాలం కూడా నింపాల్సిన అవసరం లేదు. తర్వాత వెనక్కి సైడు, ఫామ్ యొక్క వెనక్కి సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు అప్లికేబుల్ అయితేనేమో రాయాలి, లేకపోతే అవసరం లేదు. కామన్గా అన్ని పెన్షన్లకి కావాల్సింది ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, భర్త భార్య ఆధార్ కార్డు, మొబైల్ నంబరు, రేషన్ కార్డు. ఇది ఒకవేళ విడో పెన్షన్కి అప్లై చేస్తే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ నెంబరు ఎప్పుడు ఇష్యూ చేశారు, డెత్ సర్టిఫికేట్. ఒంటరి మహిళ అయితే ఒంటరి మహిళకు సంబంధించిన సర్టిఫికేటు ఎప్పుడు ఇష్యూ చేశారు. డిజేబుల్డ్ వికలాంగుల పెన్షన్ అయితే ఇది సదరన్ సర్టిఫికేట్ నెంబరు ఎప్పుడు ఇష్యూ చేశారు, డేటు. తర్వాత టాడీ టాపర్ అయితేనేమో వాళ్ళ సంఘం యొక్క గుర్తింపు నెంబరు, డేటు. చేనేత కార్మిక సంఘం అయితేనేమో అది ఉందా లేదా రిజిస్ట్రేషను టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటే ఎస్ అని రాయాలి, లేకపోతే నో అని రాయాలి, డేటు. తర్వాత ఇది డిస్క్లైమర్ అంటే పైన చెప్పిన మొత్తం సమాచారము కరెక్టే అని చెప్పేసి. తర్వాత నేను ఎలిజిబులే అంటే నాకు 3 ఎకరాల భూమి లేదు, 7.5 ఎకరాల మెట్ట భూమి లేదు, 3 ఎకరాల మాగాని భూమి లేదు. తర్వాత నాకు 4 వీలర్ వెహికల్ లేదు, నేను పెద్ద బిజినెస్లు చేయట్లేదు అని చెప్పేసి. తర్వాత గవర్నమెంట్ మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు కూడా గవర్నమెంట్ సెక్టర్లో కానీ, అవుట్సోర్సింగ్ పద్ధతిలో కానీ, కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ, ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎంప్లాయ్మెంట్ లేదని డిక్లరేషన్. ఇక్కడ డేట్ ఏ రోజైతే రాస్తున్నారో ఆ డేట్ వేయాలి. తర్వాత సంతకం చేయాలి. నేను చేసిన విధంగానే మీరు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా సంతకం చేయాలి. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్.
కామన్గా మనం ఇంక్లూడ్ చేయాల్సింది రేషన్ కార్డు అందరూ, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఫోన్ నెంబరు, తర్వాత ఒకవేళ విడో అయితేనేమో బర్త్డే సర్టిఫికేటు, తర్వాత డిజబిలిటీ అయితేనేమో సదరన్ సర్టిఫికేటు, ఒంటరి మహిళ అయితేనేమో డైవర్స్ చేసిన సర్టిఫికేట్ లేదా తహసీల్దార్ సర్టిఫికేటు, చేనేత అయితేనేమో టెక్స్టైల్స్ వారు ఇష్యూ చేసిన టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికేటు, తాడి టాపర్ అయితేనేమో వాళ్ళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్. ఇవి జత చేసి మనము మున్సిపల్ అయితే మున్సిపల్ ఆఫీస్లో, గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ ఆఫీస్లో సబ్మిట్ చేసి అక్నాలజ్మెంట్ తీసుకోవాలి. రిసీవ్డ్ సంతకం మనం ఇచ్చినట్టు ప్రూఫ్. ఇది ఫ్రెండ్స్ లైవ్ పెన్షన్ అప్లికేషన్ నింపడము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.